150 వచ్చేటప్పటికి Right. 15 ఏళ్ళు మాత్రమే రైట్ చెల్లుతుంది. మీరు చెప్పిన దానిలో వాస్తవం ఉంది. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు చేసింది ఏంటి? మీరు ఇన్ ద సెన్స్ మీరు కానీ ఇండివిజువల్గా ఒక మినిస్టర్గా కానీ ఒక ఎమ్మెల్యేగా కానీ లేకపోతే మీ గవర్నమెంట్ కానీ? సార్ చూస్తా ఉన్నారు కదా, 4,000 కోట్లు 24-25 సంవత్సరానికి బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒక ఆపరేషనల్ లోన్ రిలీజ్ చేసాం. ఈ మార్చి వల్ల తక్కువ రిలీజ్ చేసాం, కానీ కాకపోతే తక్కువ రిలీజ్ అని క్వార్టర్లీ ఒకసారి ఈ కార్పొరేషన్ లోన్లు అనేవి రిలీజ్ అవుతాయి. ఏమండి, ఈ ఎట్టి పరిస్థితుల్లో పూర్తి బీసీల పట్ల చిత్తశుద్ధి. అదే విధంగా ఉపకులాలకి లిక్కర్ లైసెన్స్లు ఇవ్వటం జరిగింది 10%. ఇంకేం చేయాలి సార్? అన్ని దఫాలుగా బీసీలకు పెద్ద వేశారు. బీసీలకి నామినేటెడ్ పదవుల్లో కూడా న్యాయం జరుగుతా ఉంది ఎక్కడ చూసినా. సరే, కార్పొరేషన్ అనేది 5 సంవత్సరాల్లో ఒక్క లోనాన్న కన్నా ఇచ్చారా? ఈ రోజు రాష్ట్ర అలాగే బీసీ మహిళలు కూడా ఎక్కువ ఉపయోగిస్తున్న ఈ కుట్టు మిషన్లు ప్లస్ కుట్టు మిషన్లు ఫ్రీగా ఇవ్వటం కానీ, అలాగే నిరుద్యోగ సమస్యల మీద కూడా ఎక్కువ బీసీలు అధిక సంఖ్యలో బీసీ 70% నిరుద్యోగ సమస్యతో పడతా ఉన్నారు. సుమారు 8 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకుని వచ్చారు. రాను కాలంలో పక్షుల ఉద్యోగాలకి భర్తీ చేయడం జరుగుతుంది. అలాగా ప్రతిదీ స్టెప్ బై స్టెప్. ఈ రోజు వరకు ఈ 10 నెలల్లో ఎన్ని రివ్యూ మీటింగ్లు పెట్టారు, అలాగే ప్రతి డిపార్ట్మెంట్ రివ్యూ మీటింగు, ఎన్ని కేబినెట్ మీటింగ్లు పెట్టారు, అలాగే ప్రతిదీ క్షుణ్ణంగా మాకు ఆయన ఒకటే చెప్పారు, మాకు ఈ 75 సంవత్సరాల వయసులో నాకేమీ తెలియదు అనుకుంటాను, నేను అప్డేట్ అవుతా ఉంటాను, అలాగే మీరు అప్డేట్ అవి అన్ని తెలుసుకోండి తప్ప అన్ని తెలిసి అనుకుంటే జగన్మోహన్ రెడ్డిలో తయారవుతామని చెప్పారు. కాబట్టి మేము ఖచ్చితంగా ఇటు సంక్షేమం అభివృద్ధి అనే సమపాడులో ముందుకు తీసుకెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ వ్యాక్సినేషన్కి అయితే నాందులు పలుకుతున్నారో వాటికి మేము దృష్టి పెట్టలేదు. అవినీతి చేస్తున్నారో అవినీతి మీద మాత్రం ఖచ్చితంగా నిఘా ఉంటది. అమలు చేసిన వాళ్ళు మొదలు. అలాగే వీళ్ళు చేసే కామెంట్లు ఈ సమాజం సిగ్గుపడతా ఉంది. రాజకీయంగా చేయాలి కానీ వ్యాక్సినేషన్ తో వచ్చామనుకోవటం వాళ్ళ అవివేకం. ఎవరైతే జనాలు వాళ్ళ అట్లా ఓడగొట్టి 11 సీట్లకు పరిమితం అయ్యారో